ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకి మామూలు దెబ్బ తగలేదు. ఇంతలా రివర్స్ అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు కృష్ణ. మన టైం ఎంత బ్యాడ్ గా నడుస్తుంది అంటే నిధుల కోసం భూమిని తవ్వితే వానపాములు దొరికినట్టు అంత వర్స్ట్ గా నడుస్తుంది. ఇంతకు ముందు అది బయటమ్మాయిలా ఉండేది. ఇప్పుడు అవని శ్రీకర్ల గారాల కూతురిగా వేదవతి జాతకం కలిగిన మహా మనవరాలిగా ఎంట్రీ ఇచ్చింది. తేడా వచ్చేసింది, చాలా తేడా వచ్చేసింది. అవును బంగారం, కంటెంట్ సినిమాలకి కమర్షియల్ సినిమాలకి ఉన్నంత తేడా వచ్చేసింది. కోడలు మనవన్ని కంటాను అంటే వద్దనే అత్త ఉంటుందా అన్నట్టు జాతకం కలిసిన మనవరాల్ని ఇచ్చేసరికి మా అమ్మ మురిసి ముద్దయిపోయింది. ఇదిగా ఇక వాళ్ళకే కిరీటాలు, వాళ్ళకే సింహాసనాలు, వాళ్ళకే రాజ్యాలు, పేరు ప్రఖ్యాతులు. మనం జస్ట్ ప్రేక్షకులు మాత్రమే. ఎన్ని నిచ్చెనలు వేసినా ఆకాశాన్ని అందుకోలేమన్నది ఎంత నిజమో, ఇప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముక్కు పొడకను అందుకోలేం. అస్సలే మంట మీదున్నాను. నువ్వింకా ఆచ్యం పోయకు, మెంటలెక్కిపోతుంది నాకు. చిన్న బంగారం, అయిపోయింది బంగారం, అంతా అయిపోయింది. గంప కింద దాచిన నాటుకోడి ఆదివారం పూట ఎగిరిపోయినట్టు, చేతికొచ్చిన పంట తుఫాన్కి కొట్టుకుపోయినట్టు మన పరిస్థితి ఇలా అయిపోయిందేంటి కృష్ణ? గ్రహాలు అడ్డం తిరిగేసే బంగారం, మనమేం చేయగలం? నాకంటే అక్షయ్కి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందిగా. అంతే కదా. నాకంటే ఎక్కువగా అక్షయ్ని ముద్దుగా చూస్తారుగా. అంతే కదా. నాకంటే అన్ని విషయాల్లోనూ అక్షయ్దే పై చేయి అయిపోతుందిగా. అంతేగా అంతేగా. అలా జరగడానికి వీల్లేదు కృష్ణ, నేను ఊరుకోను. అది కాదు చిన్న బంగారం, చిన్న బంగారం, చిన్న బంగారం, చిన్న బంగారం, చెప్పేది ఒకసారి విను. చిన్న బంగారం, ఒక్క నిమిషం ఆగు ఆగు ఆగు. కూల్ కూల్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మేము కూడా అదే గోలలో ఉన్నాం. అన్నీ తను అనుకున్నట్టు జరిగాయి కాబట్టి అవని జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నట్టుంది. అవని పరిస్థితి ఎప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడడమే గాని దానికి విశ్రాంతులు, సంతోషాలు ఉండవు. అవని ప్రయాణం ఎప్పుడు హైవే మీద సాగదు, గతుకుల రోడ్డే గతి. అవని ఒక సమస్య నుంచి బయటపడగానే మరో సమస్యలో చిక్కుకుంటుంది. అవనిని కష్టాలు ఎప్పుడూ నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అవని పతనానికి పునాది, అవని అంతానికి విత్తనం ఎక్కడో పడే ఉంటుంది. సత్య ఎంటర్ అయ్యాడు. ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా కామైపోవాల్సిందే. ఈ కేసును సత్యనే ఖచ్చితంగా గెలుస్తాడు. చింటూ దా.
చింటూ కాదత్తా, చికాగో చింటూ. అందరి ముందు అలాగే ఇంట్రడ్యూస్ చెయ్యి. ఒక బ్రాండ్లా ఉంటుంది. చాలా కాలం తర్వాత యుఎస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు వాల్యూ ఉంటుంది. సరేరా, పద వెళ్దాం. లగేజ్ ఇటు. మేడం, డబ్బులు? అమౌంట్ ఆన్లైన్లో అయిపోయింది కదా, ఇంకేంటి? ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం. యాప్లో బుకింగ్ వలన పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. కాస్త చూడండి మేడం. ₹1 కూడా ఎక్స్ట్రా ఇచ్చేదే లేదు. పద మనం వెళ్దాం. 1 సెకండ్ అత్తా. యుఎస్ కరెన్సీ, టేక్ ఇట్ బ్రో. ఎక్స్చేంజ్ చేసుకొని ఎంజాయ్ చేసుకో. థ్యాంక్స్ బాబు. అన్నిటికీ వ్యతిరేకమే. వద్దంటే చేస్తాడు, చెయ్యమంటే వద్దంటాడు. మా కొంపలో ఎలా అడ్జస్ట్ అవుతాడో ఏంటో. పద. అత్తయ్య, మావయ్య, ఏమండి? ఇప్పుడేనా రావటం? ఇప్పుడే. బాగున్నావా లావణ్య? బాగున్నాను. బాగున్నావా లావణ్య? బాగున్నాను అత్తయ్య. ఎయిర్పోర్ట్కి వస్తానంటే వద్దన్నావు. పర్లేదులేండి. ఈ బాబు ఎవరమ్మా? మా అన్నయ్య వాళ్ళ కొడుకు చింటూ. ఓ, ఐఎమ్ చింటూ, చికాగో చింటూ. చికాగో ఇంటి పేరా? మేముండే స్టేట్ పేరు. మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? యుఎస్ అలవాట్లు వీడి మీద బాగా ప్రభావం చూపించి పాడైపోతున్నాడని అన్నయ్య చాలా బాధపడిపోతున్నాడు. పద్ధతులకు, క్రమశిక్షణకు మారుపేరైన వేదవతి గారింట్లో కొన్ని రోజులుంచి ఇండియన్ కల్చర్ నేర్పించు అని నాతో పంపించాడు. అయితే కొద్ది రోజులు ఉంటాడనమాట. అవును, ఒక 6 months దాకా ఉంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదనలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ మధ్య ఇండియా అబ్బాయిలు కూడా అమెరికా అబ్బాయిల కంటే దారుణంగా తయారైపోతున్నారు. చింటూను అందరికి పరిచయం చేయాలవన్య. వీడు రివర్స్ గేర్ కాబట్టి రివర్స్ గానే వెళ్ళాలి. పరిచయం చేపెద్దమ్మా. చింటూ, వీళ్ళు మనకేం కారు, అందుకే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.